దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. యాక్చువల్గా ఎలక్షన్స్కి ముందే నేను కూడా ఒక టూర్ ప్లాన్ చేసుకున్నాను. జనరల్గా నాకేంటంటే ఎప్పుడు కూడా నేను ఎక్కడికన్నా వెళ్ళాలి ఒక టూర్ అనుకుంటే ఒక బ్యాగ్ తగిలిచ్చేసుకుని అలా వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి 1 or 2 days అలా వెళ్ళేసి వస్తూ ఉంటాను. బట్ ఈసారి నాకేమనిపించిందంటే మా సిస్టర్ ఫోన్ చేసి అడిగింది, ఇలా టూర్ వెళ్తున్నాము అని అంటే నాకు కూడా ఒక గ్రూప్లో వెళ్తే ఎలా ఉంటుంది, ఎప్పుడు ఇండివిజువల్గానే కదా వెళ్తాను. లేకపోతే పొలిటికల్ టూర్స్ వెళ్ళినప్పుడు మహా అయితే కెమెరామెన్ ఉంటారు, డ్రైవర్ ఉంటారు, నేను అంతే. సో ఒక బస్సులో ఒక గ్రూప్తో ఎలా వెళ్తే ఎలా ఉంటుంది, ఆ సిచ్యుయేషన్స్ ఎలా ఉంటాయి అంటే రకరకాల ఏజ్ గ్రూప్స్ ఉంటారు, అందులో జెంట్స్ ఉంటారు, విమెన్ ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. సో ఎలా ఉంటుంది, అందులో మన ఊరు వాళ్ళు కూడా మనకి చాలామంది కూడా తెలియకుండా ఉంటారు. సో అందరితో ఎలా ఉంటుంది అన్న ఒక థాట్తో ఈసారి నేను నార్త్ టూర్ వెళ్ళడానికి అందరితో కలిసి వెళ్ళాలని ఒక ప్లాన్ చేసుకున్నాను. సో అది రాత్రి బయలుదేరాం. బట్ రాత్రి అయితే నిన్న మధ్యాహ్నం బయలుదేరాల్సింది, కానీ రాత్రి 11 అయింది. సో ఆ నైట్ టైం నాకు వీడియో చేయడానికి అవ్వలేదు. మార్నింగ్ అయితే ఇక్కడ నార్త్ వెళ్ళడానికి ఒరిస్సా టు ఇటు మొత్తం అంటే చాలా ఉన్నాయి. అవి కూడా నేను ఎక్కడికెక్కడికి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా మీకు చెప్తూ ఉంటాను. సో వెళ్ళే రూట్లో అన్నవరం, అలానే సింహాచలం, అలానే పిఠాపురం, ఈ 3 కూడా ఇప్పుడు మేము కవర్ చేసాము. 3 టెంపుల్స్కి వెళ్ళాము. తర్వాత నాతో ఎవరొచ్చారు, ఎలా వచ్చారు ఏంటంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే అందరం బస్లో వచ్చాము. సో బస్లో కూడా ఎలా ఉంది అంటే ఒక స్వీట్ మెమరీస్గా అవన్నీ కూడా చెప్పుకోవచ్చు. అందరితో పెద్దవాళ్ళు మనల్ని కలుపుకొని వెళ్ళే విధానం కానీ, మనకి కోఆపరేట్ చేయటం కానీ, అవన్నీ ఇట్స్ ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ అనమాట. వాళ్ళ ఫీలింగ్స్ ఇవన్నీ కావచ్చు. మనం కూడా వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ, అంటే వయసులతో సంబంధం లేదు ఇక్కడ. సో ఇదంతా సో క్యూట్ అండ్ అంటే మంచి ఒక జర్నీగా చెప్పుకోవచ్చు. నేను మళ్ళీ ఇంకో వీడియో చేసినప్పుడు అందరికీ చూపిస్తాను. బస్లోనే వాళ్ళు ఫుడ్ అన్నీ కూడా అక్కడే చేస్తున్నారు. అంత చాలా ప్లాన్డ్గా ప్రోగ్రామింగ్ అంతా జరుగుతుంది. చాలా బాగుంది. నేను ఇంకా కొన్ని మీకు ఎలా బస్లో కుకింగ్ విజువల్స్ కానీ, మాతో వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆ విజువల్స్ కూడా నేను చేసి చెప్తూ ఉంటాను. నాకైతే ఒకటి నవ్వొచ్చిన విషయం ఏంటంటే, నేను పిఠాపురం వెళ్ళినప్పుడు అంటే నియోజకవర్గాలే నాకు అంటే పొలిటికల్ ఎప్పుడు రిపోర్టింగే చేయటం అలవాటు కాబట్టి ఇట్లా టెంపుల్స్కి వెళ్తున్నా కూడా ఏ నియోజకవర్గానికి వచ్చాను, ఇప్పుడైతే పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నా, ఏది సింహాచలం పెందుర్తి నియోజకవర్గంలో ఉంది. అలానే పిఠాపురం వెళ్ళినప్పుడు ఓహో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గీతా పోటీ అంతా జరిగింది. ఇలాంటివి ఇక్కడ కూడా వెళ్ళినా కూడా ఇవే గుర్తు చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. బట్ నేను ఇక్కడి నుంచి నార్త్ వెళ్తాను కదా, అక్కడ కూడా నేను వెళ్ళిన టెంపుల్స్ ఏ నియోజకవర్గంలో ఉన్నాయి, అక్కడ ఎవరెవరు కంటెస్ట్ చేస్తారు, ఇవి కూడా మనం ఇంట్రెస్టింగ్గా తెలుసుకుంటూ ఈ జర్నీని కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.